వైఎస్ఆర్సీపీ అంతం మాలల పంతం అనే నినాదంతో మేము ఎస్సీలము దళితులము మా యొక్క 27 పథకాలు ఏవైతే ఉన్నావో సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అంతిమ లక్ష్యం. రానున్న ఎలక్షన్లో దళితులను కలిసి విజన్ ఉన్న లీడర్ చంద్రబాబును గెలిపిస్తూ అదేవిధంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వెల్దుర్తిలో మేము ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క మాలలు ఎవరైతే ఉన్నారో 2019లో మాలలందరూ మేము వైసీపీ నమ్మి వైసీపీకి ఓటేశాం. మమ్మలను తీవ్రంగా అన్యాయపరిచిన వైఎస్ఆర్సీపీ పార్టీని ఈసారి మేము పొందబెట్టడానికి రెడీగా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో మేము ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఏవైతే 27 పథకాలు ఉన్నావో ఆ పథకాలను మళ్ళీ నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ఏదైతే పేరుందో ఆ పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య పెట్టడము వారి మూర్ఖత్వానికి నిదర్శనం. వారి పరాకాష్ట, వారి యొక్క దౌర్భాగ్యం. ఒక అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ పేరు పెట్టడం మానవ సంఘాల జయ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో అదే పేరు పెడతారని మాకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. కావున దళితులను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓడించాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాల జేఏసీ నేతగా పిలుపునిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి బిడ్డ ఊడిగా విజన్గా అంబేద్కర్ ఓవర్సీస్ నిధులతో లండన్, అమెరికా వెళ్ళడానికి మంచి ప్రయత్నంతో ఉన్న ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మిత్రులందరూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే కలిసి మన టి శ్యాంబాబు గారికి 1,00,000 మెజార్టీతో వచ్చి గెలిపించేలాగా ఓట్లు వేయాలని దళిత నేతగా, బహుజనవాదిగా, ఎస్సీ బీటీ మైనార్టీలు అందరూ కలిసి మన నాయకుడు శ్యాంబాబు గారిని గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు. జై భీమ్, జై అంబేద్కర్.